హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మన ఇంట్లో ఒక్క పిండి కూడా మనం వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఈజీగా తయారు చేసుకునే వేడి వేడి పునుగులు, దాంట్లోకి టేస్టీ అయిన టమోటా పల్లీ పచ్చడి, ఈ రెండు కాంబినేషన్గా తిన్నారే అనుకోండి సూపర్ టేస్టీగా ఉంటాయి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. ముందుగా మనం ఏం చేయాలంటే వెడల్పాటి గిన్నెలోకి 1 కప్పు బియ్య పిండిని తీసుకోండి. మీరు స్టోర్ నుంచి కొనుక్కున్న బియ్య పిండినైనా వాడచ్చండి, లేదా విడిగా అయినా వేయించుకోవచ్చు. దాంట్లోకి 1/2 కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. అలాగే 1/2 కప్పు గోధుమ పిండిని వేసుకోండి. ఇక్కడ ఎక్కడా కూడా మనం మైదా పిండి వాడట్లేదండి. అలాగే 1/2 కప్పు పుల్లటి పెరుగుని వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ దాకా ఉప్పుని వేసుకోండి. పిండి మొత్తానికి సరిపోతుంది. అలాగే దీంట్లోకి సన్నగా తరిగిన 1 ఉల్లిపాయను కూడా వేసుకోండి. ఉల్లిపాయ మీరు వీలైనంత సన్నగా తరుక్కోండి. అలాగే సన్నగా తరిగిన 3 పచ్చిమిరపకాయల్ని వేయండి. ఇప్పుడు ఇదంతా కూడా పిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి ఒకటేసారి నీళ్లు వేయకుండా కొంచెం కొంచెంగా నీళ్లను వేస్తూ పిండి మొత్తాన్ని కూడా ఒక ముద్దలాగా కలుపుకోండి. గట్టిగా కలపాలండి పిండి ముద్దని. నేను ఇక్కడ పర్ఫెక్ట్ మెజర్మెంట్ చెప్తున్నాను వినండి. పెరుగు 1/4 కప్పు తీసుకున్నారు కాబట్టి ఇక్కడ మీరు నీళ్ళని 1 కప్పు తీసుకోండి, సరిపోతుంది. ఇలాగా పిండి మొత్తం కూడా బాగా కలిసాక ఈ పునుగులన్నీ కూడా సూపర్ క్రిస్పీగా రావటానికి ఇక్కడ నేను ఒక చిన్న చిట్కాని చెప్తున్నాను చూడండి. పునుగులు క్రిస్పీగానే కాదండి, టేస్టీగా కూడా ఉంటాయి. 1 నిమ్మకాయని ఈ పిండిలోకి పిండండి, చాలా టేస్టీగా పునుగులు వస్తాయి. అలాగే బండి మీదలాగా మంచి రంగు కూడా వస్తుంది. అలాగే దీంట్లోకి 2 చిటికెళ్ళు వంట సోడాని కూడా వేసుకోండి. పునుగులు బాగా పొంగుతాయి. అలాగే మీరు ఎక్కువ వేయకూడదండి వంట సోడా, కరెక్ట్గా 2 చిటికెళ్ళు మాత్రమే వేయండి. ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని మీరు అప్పటికప్పుడైనా ఈ పునుగులను వేసుకోవచ్చు. కాకపోతే దీంట్లోకి నేను చట్నీని తయారు చేస్తున్నాను కాబట్టి దీని మీద మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెడుతున్నాను. ఇవాళ దీంట్లోకి మనం టమోటా పల్లీ చట్నీని తయారు చేసుకుందామండి. చాలా బాగుంటుంది పునుగుల్లోకి రుచి. వెడల్పాటి బాండీలోకి 2 స్పూన్ల నూనెని వేడయ్యాక దీంట్లోకి 3 స్పూన్లు పల్లీలని వేయండి. ఈ పల్లీలన్నీ కూడా దోరగా వేగేలాగా వేయించుకోండి. వేగాక ఇప్పుడు దీంట్లో ఉన్న ఎక్స్ట్రా నూనె మొత్తాన్ని కూడా తీసేసి వేరొక ప్లేట్లోకి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే నూనెలోకి 10 ఎండుమిరపకాయలని కూడా వేయండి. ఈ ఎండుమిరపకాయలు కూడా అన్ని వైపులకి తిప్పుకుంటూ ఇంకొక 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఎండుమిరపకాయల్లో ఉన్న ఎక్స్ట్రా నూనె కూడా తీసేసి మిరపకాయల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ నూనెలోకి 4 టమోటాలని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా తుంపి ఈ నూనెలోకి వేసి అన్ని వైపులకి తిప్పుకుంటూ ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వండి. తర్వాత దీని మీద ఇలాగ మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గపెట్టుకోండి. మీకు టమోటాలన్నీ కూడా చక్కగా మగ్గిపోతాయి. మగ్గాక మీరు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమోటాల మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారేలాగా చూడండి. ఇప్పుడు ఈ టమోటా ముక్కలు మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. అలాగే ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు, అలాగే ఎండు మిరపకాయల్ని కూడా వేసేయండి. ఇప్పుడు దీని మొత్తానికి సరిపడా ఒక 1/2 స్పూను ఉప్పుని వేద్దాము. అలాగే ఒక 1/2 స్పూను ధనియాల పొడిని, అలాగే 1/2 స్పూను జీలకర్ర పొడిని కూడా వేద్దాము. ఆల్రెడీ మనకి టమోటాలు పులిపే కాబట్టి ఒక రెమ్మ చింతపండుని మాత్రం వేసుకొని దీని మీద మూత పెట్టేసి ఒకసారి కచ్చా పచ్చాగా మిక్సీ అనేది గ్రైండ్ చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ అయితే. పునుగుల్లోకి చాలా బాగుంటుంది. దీన్ని ఓ పక్కకు పెట్టుకుందాం. ఈలోపు మనకి పిండి కూడా నానిపోయి ఉంటుంది. మనం స్టవ్ మీద బాండీని పెట్టుకొని బాండీలోకి వేడివేడిగా నూనెని కాగపెట్టుకొని ముందుగా మనం తయారు చేసుకున్న పిండిని ఇలాగ చిన్న చిన్న గోళీల్లాగా వేసుకోవటమే. ఈ పిండి మనకి నానాల్సిన అవసరం లేదండి. అలాగే పునుగులు మీరు ఇనప బాండీలో కనుక తయారు చేశారనుకోండి అచ్చం బండి మీదలాగే రుచి ఉంటుందండి. ఇనుప బాండి ఉంటే ఆ బాండీలోనే వేసుకోండి. పునుగుల్ని చూసారా, నేను వేసిన వెంటనే కదపలేదు. ఒక 2 నిమిషాలు ఆగాక అన్ని వైపులకి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా వేయించుకుందాం. ఇలాగా అన్నీ కూడా వేగిపోయినాయి కదండి. ఇప్పుడు దీంట్లో ఉన్న ఎక్కువ నూనె మొత్తాన్ని కూడా తీసేయండి, వేరొక జాలీలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన అన్ని పునుగుల్ని కూడా వేసుకుందాము. చూసారా అండి, మనకి నూనె అనేది అస్సలకి తాగలేదు. అలాగే పునుగులు పర్ఫెక్ట్గా వచ్చాయండి.
ఒక్కసారి నేను చెప్పినట్లుగా తయారు చేసి చూడండి. మీ ఇంట్లో అందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటూ తింటారు. దీనికి కాంబినేషన్‌గా ముందుగా మనం చెప్పిన ఈ టమోటా పచ్చడిని వేసుకోండి. చాలా బావుంటుంది. వీడియో నచ్చిందా అండి? అయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. బాయ్ బాయ్.